హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నబ్బాయి సినిమా బండి ఛానల్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే మనకు 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి మనం తెలుసుకున్నాం. ముందుగా మనకు 19 తారీఖు అది మనకు ఆల్రెడీ మన 26 అని చెప్పారు కదా! మార్చ్ 26 రిలీజ్ అని చెప్పి. సడెన్‌గా 19 తారీఖు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఆ టైంలో మనకు తెలుగు మూవీస్ అనేది ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి పెద్ద సినిమాలు గాని, ఆ 19 తారీఖున లేవు కాబట్టి, ఈ సినిమాను మనకు తెలుగు సినిమాలు తీసుకురావడానికి ఒక వీక్ బిఫోర్‌లోనే ముందుగానే మనకు తీసుకురావడం జరిగింది. మన 'హరీష్ శంకర్' కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీ మనకి ఎంత భారీ భారీ విజయం సాధించిందో మనకు తెలుసు. అదే విధంగా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మనకు మళ్ళీ ఈ మూవీ అనేది 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది స్టోరీ చూసినప్పటికీ ట్రైలర్ గాని, ఆ తర్వాత సాంగ్స్ గాని 'దేఖ్ లెంగే సాల్' ఆ సాంగ్ కూడా సూపర్‌గా మనకు ప్రజల్లోకి దూసుకువెళ్ళింది. అదే విధంగా మనకి 'కాలరే ఇత్తరా' సాంగ్ కూడా ఒక దుమ్ము దులిపేసిందని చెప్పుకోవచ్చు. చాలా చాలా అందరూ కూడా మనకు 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ మూవీ మనకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ 19 తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా మంది కూడా వెయిటింగ్ చేస్తున్నారు. ఇదే నెక్స్ట్ వీడియోలో మనకు ఈ మూవీ గురించి రివ్యూ కూడా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే మనకు శ్రీలీల గాని, రాశి ఖన్నా గాని వాళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ కూడా చాలా 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 బాగుంది. కామెడీ టైమింగ్ కూడా చూస్తుంటే చాలా చాలా అందరికి ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కూడా 'గబ్బర్ సింగ్' తర్వాత కూడా మనకి ఫైట్ సీన్స్, యాక్షన్స్ సీక్వెల్స్ కూడా గాని చానా ఫైట్ సీన్స్ అయితే చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ఫైట్స్ గాని. అదే విధంగా 'గబ్బర్ సింగ్‌లో' యాక్టింగ్ చేసిన గ్యాంగ్‌ను కూడా దీంట్లో మళ్ళీ తీసుకురావడం. ఆ తర్వాత కూడా మనకు డైలాగ్ టైమింగ్ గాని, చాలా వరకు కూడా ఈ మూవీ అయితే మనకి యాక్షన్ మూవీ చూడాలనుకునేట్టుగా అంటే 19 తారీఖు తెలుగు మూవీ అంటే ఇదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని చెప్పుకోవచ్చు. చాలా మనకు లాస్ట్ మూవీ కూడా పవన్ కళ్యాణ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలుసు కదా! 'ఓజీ' ఒక రేంజ్‌లో మనకు పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఆడడము, అదే విధంగా బ్లాక్ బస్టర్ కావడము. ఈ మూవీ కూడా అదే రేంజ్‌లో పోతుందని చెప్పి చాలా మంది కూడా అనుకుంటారు. నెక్స్ట్ వీడియోలో మనకు రివ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.